అప్పుడు దైవ మందిరానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఒక్కడ ప్రార్థన చేసి తింటాడేంట దేవుడు. దావీదు ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసుకుని, నాయన నా పరిస్థితిలాగా ఉంది, ఏం చేయమంటావు? వాళ్ళని బతిమాలుకొని ఆ యొక్క ఎవరిని సైన్యం తీసుకెళ్ళమంటావు యుద్ధానికి? అర్థం చేసుకోండి, యుద్ధానికి సైన్యం తీసుకెళ్ళమంటావు అని అడిగితే ఒక్కడిని తీసుకెళ్ళొద్దన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. నేను వస్తాను, వెళ్ళిపో నువ్వు అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అర్థమైందా? చూడండి, నేను వస్తాను, నీ వెనకాల నువ్వు వెళ్ళిపో, దేవునికి మహిమ కలుగును కాక. యుద్ధానికి వెళ్ళిపోయి ఫిలిష్తీయుల్ని తీసుకెళ్ళిన వాళ్ళందరినీ హతమార్చి సైన్యములకున్న భార్య పీడలను ఆస్తిపాస్తులన్నీ మళ్ళా ఒక్కడే తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరున్నారమ్మా? కన్నీరు కరిస్తే దేవుడు ఆయన చూచి ఊరుకునేవాడు మాత్రము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోవాలి మనం ప్రతి విషయాన్ని కూడా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ వాక్యము దుఃఖపడేవారే దంజులాంటుంది, ఏడ్చేవారే దంజులాంటుంది. మన కన్నీటి బొట్టేట ప్రతీది కూడా ఆయన గుడ్డులో ఉంచుతాడట. పరలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎన్ని కన్నీళ్ళు గార్చావో దేవుని కొరకు, ఆ బుడ్డులో నీళ్లు నీ కొరకు ఆయన బుడ్డులో ఉంటాయట అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞాపకం చేసుకోనండి. తర్వాత దేవుని వాక్యము తిరిగి ఒక్కడే యుద్ధం చేసి సాధించుకొని సైన్యాన్ని వారు తీసుకెళ్ళిన ఆస్తిపాస్తులన్నింటినీ మళ్ళీ తిరిగి ఒక్కడే తీసుకొచ్చాడు. లక్షల మంది కావాలనుకుంటున్నారా యుద్ధానికి? దేవునికి ఆయన మనతో ఉంటే చాలు. చెప్పండి ఎవరు? ఆయన పాదం ఎంత ఉంటుంది అంటారు అసలు? అక్కడక్కడ కొండల మీద పాదాలు చెక్కేస్తారు. పూర్వం చెక్కి ఇది భీముడి పాదం, ఇది రాముడి పాదం, అది ఒకటే ఇది ఒకటే అని గజం గజం ఉంటే ఎంత పాదం ఉందో. కానీ మన దేవుని పాదాలు భూమి సరిపోద్దంటే అలా పెట్టుకుంటే చెప్పండి. ఆయన రెండు పాదాలు అలా పెడితే భూమి సరిపోద్దట. ఆయన కూర్చుంటాకి ఆకాశం కూర్చుంటాకి. దేవునికి మహిమ కలుగును కాక. అంత దేవుడు ఇన్ని చిన్న హృదయంలోకి, నా హృదయంలోకి రావటానికి నివాసం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎంత ప్రేమించాడండి ఆయన మనల్ని, చెప్పరండి. ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. మనల్ని పోగొట్టుకోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి శరీరాన్ని, ప్రాణమును, రక్తమును ధారపోసి మనమును అంటే ఎలా చేసాడు మనల్ని భూలోకంలో అంటే చెప్పండి. ధనవంతులుగాను, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగా ఆయన దరిద్రుడయ్యాడట మనల్ని అలా చేసి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వస్త్రం ఆయన మ్యాచింగ్ వేసుకున్నాడు, ఏ అంగి మ్యాచింగ్ వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు బాధపడకూడదు ఏ విషయంలో కూడా. అందుకనే దావీదు అంటాడు, అందని వాటి ఏం తెలియను, గొప్ప వాటి ఏం తెలియను. పక్క మనిషి డబ్బులు ఉన్నది కాబట్టి, ప్రక్కది డబ్బులు ఉన్నది కాబట్టి ఆ పెచ్చదానికి తెలియక ₹1,00,000 చీర కట్టుకుంది. తెలికే కదా. నిజంగా సత్యం తెలుసుకుంటే అంత రేటు పెట్టి కొనుక్కుంటుందా? చెప్పరేంటమ్మా. ఎంతమందికి అది చెప్పండి. ₹1,00,000 ఎంతమందికి ఆహారంగా మారుద్ది? ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి అసలు అని అవగాహన లేక నా డబ్బులు నా ఇష్టం ఖర్చు పెట్టుకుని చావు. దేవునికి మహిమ కలుగును గాక. దానివల్ల నీకు గడ్డి పొర కూడా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోనండి. అమెరికన్ లేడీ 75 లక్షలు అయిందంట జోడికి. ఎన్ని లక్షలు? 75 లక్షలు. ఏంటది? ఒక గుళ్ళోకి వెళ్తే ఏం చేయాలి? ఆమె అక్కడ జోడి ఇలా ఊడ్చి అక్కడ పెడితే అక్కడ సెక్యూరిటీ ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ చుట్టంపులు ముత్యాలు, వజ్రాలు, బంగారం పొదిగి జోడు తయారు చేయించుకుందంట. దేవునికి మహిమ. సుందరము కాని ఈ దేహమునకు బంగారం మనం మోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. బంగారమే మనల్ని మోస్తుంది.
అర్థమవుతుందా? దాన్ని చెవులు కట్టుకొని చెవులు జాగిపోయేలా కొంతమంది బెజ్జీలు ఎడిపోయి కింద కూడిపోతుంటాయి కొంతమందికి. అవునా కదా? చెప్పరండి. చెవులు తెగ్గొట్టేసేది మళ్ళా కుట్లేసి మరీ వేయించుకుంటారు. దేవునికి మహిమ కలుగును. అది నీ కాళ్ళ కింద ఉండాలి. దేవునికి మహిమ కలుగును కాక. స్త్రీలట ప్రకటించే వారిని గురించి యెషయా గ్రంథంలో 8 గ్రంథంలో అంటాడు, వారి పాదములు కొండల మీద ఎలా కనపడుతుంది అంట? సుందరములు. దేవునికి మహిమ కలుగును గాక. సులంబీతి పాదములు. వారు ప్రకటించిన వారి పాదాలు ఎక్కడ కనపడుతుంది అంట? యేసు ప్రభువుల వారిని ఎదుర్కొన్న స్త్రీలు ఎవరు చెప్పండి? మగ్దలేనే మరియా. వీళ్ళందరూ వంకర చూపులు చేసుకొని కంకరకు పోయారు, కానీ ఆమె మాత్రము అలాగే వెళ్ళిపోలేదు. సమాధి దగ్గరికి వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోనండి. దేవుని బిడ్డలమైన మనం ఇన్ని మాటలు దేవుడు చెప్తూ ఉంటే మనం ఎవరి మాటలు వినాలి చెప్పండి? ఎప్పటి వరకు వినాలి ఆయన మాటలు? చెప్పాలి. ఎప్పటి వరకు వినాలి ఆయన మాటలు? ఏంటి? ఆయన ఎందుకు విశ్వాసం ఎప్పుడు దాకా ఉంచాలట? అప్పుడే మర్చిపోయారు వాక్యం. ఇశ్రాయేలు యెహోవా మీదనే ఇది మొదలుకొని నిత్యము దేవునికి మహిమ కలుగును గాక. ఏది మొదలుకొని? ఇది మొదలుకొని నిత్యము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి చెప్పండి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి.